తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. కేసీఆర్ గారు ఫస్ట్ అసెంబ్లీ సెషన్స్ లో అడుగు పెట్టలేదు. ఆ టైంలో ఆయన హెల్త్ బాగాలేదు, సమ్ ఏదో రీజన్. సో అసెంబ్లీ సెషన్స్ లో అడుగు పెట్టనన్నా రీజన్, లేకుంటే హెల్త్ బాగాలేదనా, లేకుంటే డైరెక్ట్ గా నేను లోక్సభలోనే అడుగు పెడతా, రేవంత్ రెడ్డి ఉన్న అసెంబ్లీలోకి నేను రాను అన్న రీజన్ సార్? అంటే ఇప్పుడే మనము ఈ రాజకీయ కేసీఆర్కి సంబంధించి ఇప్పటికిప్పుడైతే, ఎందుకంటే కేసీఆర్ దాదాపుగా నాకు 1980 నుంచి తెలుసు. అంటే సుమారు 43 సంవత్సరాల నుంచి ఆయన యూత్ కాంగ్రెస్ లో ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఈ 43 సంవత్సరాల్లో ఆయన 3 దశలు అనుభవించిండు. 82లో పోటీ చేసినప్పుడు ఓడిపోయిండు, 85లో గెలిచిండు. గెలిచిన కాంచి అట్లే ఎమ్మెల్యేగా, లేకపోతే కరువు మంత్రిగా, లేకపోతే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా అయిండు. తర్వాత మంత్రి పదవి ఇవ్వలేదు, డిప్యూటీ స్పీకర్. అలా ఆయన చాలా ఒడిదుడుకులకు గురైండు, చాలా ఆటుపోట్లకు గురైండు, అవమానాలకు పాలైండు, ఇంకెన్నెన్నో అయిపోయిండు. ఒక చరిత్ర లేనటువంటి వ్యక్తి మరి అలా ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యి ఇప్పుడు 70 ఏళ్ళ వయసు వచ్చింది. ఆరోగ్యం కూడా అంతగా బాగుందని అయితే నేను అనుకోవడం లేదు. కాబట్టి గతంలో ఆయన అనేక సంక్షోభాలు ఎదుర్కొన్నప్పుడు, అవమానాలు ఎదుర్కొన్నప్పటికీ ఇప్పటికీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితి తేడా ఉంటుంది. మరి ఆయన, నా ఉద్దేశం అయితే కేటీఆర్ పార్లమెంటుకు పోతే ఆయన అసెంబ్లీలో ఉంటాడు. కేటీఆర్ని కనుక పార్లమెంటుకు పంపకుండా ఉంటే ఈయన పార్లమెంటుకు పోతాడు. ఈ రెండింటి మీదనే ఆధారం. ఇద్దరు మాత్రం ఒక దగ్గర ఉండరు, ఇద్దరికి ఒక దగ్గర స్పేస్ లేదుగా. కేటీఆర్ ఉంటే ఆయన ఉండడు, ఆయన ఉంటే కేటీఆర్ ఉండడు. ఇదే నాకు అనిపించేటువంటి అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ సైకాలజీ ప్రకారము నేను శేఖర్ అన్నను చూసినా, కల్వకుంట్ల చంద్రశేఖరరావును చూసినా, కేసీఆర్ని కూడా చూసినా. కాబట్టి ఈ 3 దశల్లో ఆయన తీసుకునే నిర్ణయాలు ఆ విధంగా ఉంటాయి. కాబట్టి ఇప్పుడైతే నేను అనుకోవడం, కేటీఆర్ ఎంపీగా వచ్చే ఆ బయట జరుగుతున్న ప్రచారం నిజమైతే మాత్రం ఆయన ఖచ్చితంగా తెలంగాణలోనే ఉంటాడు, గజ్వేల్ ఎమ్మెల్యేగానే ఉంటాడు. ప్రతిపక్ష హోదా ఎట్లా ఆయనకున్నది, ప్రతిపక్ష హోదా అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు క్యాబినెట్ ర్యాంకు. ప్రాబ్లం ఏమున్నది? కాబట్టి వాటన్నిటితో కావచ్చు, లేకపోతే ఆయనకి స్వయంగా తెలంగాణలో ఆయన జరిగిన పొరపాట్లని అహంకారంతో, నిర్లక్ష్యంతో, ఏదైతే 9.5 సంవత్సరాలు ఒక కోటరీలో బందీ అయిపోయినటువంటి ఆయన, నేను తప్పు చేసినా, పొరపాటు చేసినా అని ప్రజల ముందుకు వస్తే మాత్రం ఆయనకి కేటీఆర్ కంటే ఈయనకే ఎక్కువ అవకాశం ఉండేటువంటి పరిస్థితి కూడా ప్రజల్లో కనపడతా ఉన్నది. చూడాలి మరి ఎట్లా ఉంటుంది. కుటుంబంగా ఇప్పుడు అక్కడ 4-5 సెంటర్లు అయిపోయినాయి. అక్కడ పవర్ సెంటర్లు. కేసీఆర్ ఒక పవర్ సెంటర్, కేటీఆర్ ఒక పవర్ సెంటరు, కవితమ్మ ఒక పవర్ సెంటరు, తర్వాత హరీష్ రావు ఒక పవర్ సెంటరు, సంతోష్ రావు ఒక పవర్ సెంటర్. ఇట్లా అనేక పవర్ సెంటర్లు ఉన్నాయి. కాబట్టి మనం ఏ నిర్ణయాలు అనేవి ఇప్పటికిప్పుడు తీసుకునే వెంటనే మనం నాలాంటి వాడు కూడా ఏం జరుగుతుందని చెప్పడానికి కొంత వేచి చూడాలని నేను అనుకుంటున్నాను.